మనం ఎలా నేర్పించాలో మనకి చూద్దాం. మనం అయితే ఒక పామ్ లీఫ్ అనేది మనం తీసుకున్నాం అనమాట. నువ్వు అక్కడ ఉండవు, నువ్వు అక్కడ వెళ్ళరా, నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఒక పామ్ పొయ్యి అనేది మనం తీసుకున్నాం. చాలా చక్కరైన పామ్ పొయ్యి పట్టుకోలేదు. మనం అయితే ఈ క్వశ్చన్ ఏదైతే ఇది ఉందో మనం ఈ భాగాన్ని మనం ఈ కత్తితో కట్ చేస్తున్నాం. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేస్తున్నాం. దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాం. కట్ చేసిన ముక్క మనం చెప్పి మన పేరేంటో రాకేష్ గారికి చెప్తాం. మనం ఈ చక్కెర గారికి అయితే ఇది పట్టుకున్నారు. మనం ఏం చేస్తామంటే ఇలాగా చక్కగా పట్టు తెలుగు చూపించిన ప్రకారం మంచిగా కట్ చేసుకుంటూ వెళ్తాం. ఉన్నదాన్ని మనం పర్సెంట్ ఆప్షన్ ఈ ఎండ్ కట్ చేయాలన్నమాట. తర్వాత ఈ భాగాన్ని మనం ఒకదాన్ని మనం మన చక్కెర గారికి వెళ్దాం. వచ్చిన తర్వాత ఆ చిలక చిలక ఇలాగా ఈ చిలక ఈ విధంగా మనం దీన్ని తయారు చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఉండగా ఇది ఇలా మడతట్టాలి. ఇలా మడతట్టిన తర్వాత చూసారు కదా, ఇలా మడతట్టిన తర్వాత చక్కెర ఇది ఉంది కదా, మనం ఇలా లాంటి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వెనక భాగం, ఇలా వెనక భాగంలో ఇది ఇలా ఉన్నదాన్ని వెనక భాగం నుంచి మనకి ఇలా తీసుకొచ్చి వెనక భాగం నుంచి ఇలా తీసుకొచ్చి ఇలాగా మనం ముందు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇది కూడా చెప్పి ఇలా వాడుకుంటారు, సరి చేసుకుంటూ ఉండాలి. చాలు నొక్కుంటుంది, నొప్పిలో ఆగిపోతుంది. తర్వాత ఈ భాగాన్ని ఈ విధంగా మనం ఇలా మనం చేసుకోవాలి. చాలా చక్కగా వచ్చింది ఇది చక్కగా వచ్చింది కదా, చూడు చాలా చక్కగా వచ్చింది. అసలుగా చూపించు కెమెరా. ఈ భాగాన్ని పట్టుకో, ఈ భాగాన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇది వీడియో తీయాలి. వీడియో చిలక చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు చిలక చేస్తామని ఆడుకుని ఈ విధంగా మనం ఇవన్నీ మనం చేసాం. నెక్స్ట్ ఈ భాగాన్ని ఎలా కట్ చేస్తుంది అందుకోండి. వచ్చేసాక చిలక
తెల్లగా అవుతాయి. ఆకు తీసుకుంటే మంచిగా వేసుకుని ఇలా తెచ్చి ఇది ఇలాగ బ్రష్ చిలక ఫ్రై ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిలక వచ్చింది. కట్ చేసుకుంటే చెక్కడి ముక్కు ఈ ముక్కు పట్టేసి మా ముక్కు పట్టేసింది. నెక్స్ట్ ఏ తాకుందో దాన్ని చిన్నగా అలాగా కట్ చేసుకుని బాయ్ ఇలా రౌండ్ చేసుకుని అలా చేసుకుంటే చిలక అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ పంపిస్తాం. ఓకే ఇలా అవుతాయి. తర్వాత దీనికి చిన్న ముక్క చిలక చిలక అవుతుందండి. ఇది చిలక ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే చిలక. ట్రై చేయండి మీరు ఒకసారి. చిలక అదిగోండి ఫ్రెండ్స్, చిలక పెద్ద చిలక, అదిగోండి పెద్ద చిలక తయారు చేశాను. ఇది చిన్న పిల్ల, అది పెద్ద పిల్ల. ఇదిగోండి చిన్న చిలక. ఇదేమో బోర్ చేసుకొస్తారు. ఈ చిలక చాలా బాగుంది. చెప్పి ఆ చిలకని తీసుకుని కెమెరా ప్లీజ్. ఈ విధంగా చిలక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడానికి దానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. ఇలాగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని పెట్టు. వాళ్ళకి చెప్పరా మనకి లైక్ చేయండి. లైక్ చేయండి. అందరూ లైక్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.